ఇప్పుడు అంతా ఎట్లా జరుగుతుంది అని అంటే వాళ్ళే ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది తీసుకోండి, మీ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు 50,000 ఉంది కదా, 1,00,000కి చేస్తాం, 2,00,000కి చేస్తాం, లేకపోతే మీకు కన్జ్యూమర్ లోన్ వచ్చే అవకాశం ఉంది, మీ కార్ లోన్ వచ్చే అవకాశం ఉంది, హోమ్ లోన్ వచ్చేది ఉంది, ఈ లోన్ కోండి. ఇట్లా లోన్ ఇస్తాం అని 24 గంటలు ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి మీకు కూడా వస్తుండొచ్చు, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అట్లీస్ట్ 1 or 2 కాల్స్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్ వస్తూ ఉంటుంది. అప్పుడు మంచిగా చాలా స్వీట్గా మాట్లాడతారు, లోన్ తీసుకోండి అంటారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ పంపించమంటారు, ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ తర్వాత ఎట్లుంటుంది అనేది ఒక రియాలిటీకి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కాల్ సెంటర్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకుకు ఒక టార్గెట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రికవరీ ఏజెంట్స్ కూడా ఒక టార్గెట్ ఉంటుంది. అండ్ రికవరీ ఏజెంట్స్ వాయిస్ ఇంత స్వీట్గా ఉండదు. ఎవరైతే డబ్బులు తీసుకునే రికవరీ ఏజెంట్ ఉంటాడు కదా, వాడి వాయిస్ ఇంత స్మూత్గా ఉండదు. సో అల్టిమేట్గా లోన్ తీసుకున్న వాళ్ళే టార్గెట్ అవుతారు. సో లోన్ తీసుకున్నప్పుడే ఆ కాన్షియస్ అండ్ సెన్స్ ఉండాలి. నేను రీపే చేయగలుగుతానా, వాట్ ఈజ్ మై ఇన్కమ్, వాట్ ఈజ్ మై పే అవుట్ అనే సెన్స్ లోన్ తీసుకునే వాళ్ళకే ఉండాలి. సో ఇస్తున్నారు కదా అని తీసుకుంటే మనమే టార్గెట్ పడతాం. ఎస్ ట్రూ.